హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మీషో నుంచి ఇంకో 2 పార్సల్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా కిచెన్ ఐటమ్స్, కొన్ని ఇంటికి డెకరేట్ ఐటమ్స్ కూడా పెట్టాననమాట. అవి కూడా వచ్చేసింటాయి. బట్ ఏ పార్సల్ ఏది అనేసి నాకు అంత ఐడెంటిఫై తెలియదనమాట. బట్ ఓపెన్ చేస్తే మనం పెట్టిన ప్రోడక్ట్ కంపల్సరీ అదే వచ్చిందా లేదా అని కూడా మీకు డీటెయిల్గా నేను పార్సల్ ఓపెనింగ్ కూడా మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఆల్మోస్ట్ అండి ప్రతి ఒక్కటి మనం పెట్టిన ప్రోడక్ట్ అయితే చాలా వరకు వస్తుంది. 99% మనం పెట్టిన ప్రోడక్ట్ అయితే రివ్యూ పరంగా అయితే అందుతుందన్నమాట. ఎందుకంటే నేను తీసుకున్న పార్సలే ఇప్పుడు రివ్యూస్ పరంగా మీకు చూపిస్తే ఒకవేళ నచ్చితే మాత్రం డెఫినెట్గా ఆ పార్సల్ మనకి ప్యాకింగ్ ఏ విధంగా వస్తుంది అండ్ మనకి ఏ సైజులో కూడా వస్తుందనేసి మీకు డీటెయిల్గా తెలుస్తుందనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. డెఫినెట్గా మీకు నచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటే మీకు వీటికి సంబంధించి లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ ఇది వచ్చేసి ఇవన్నమాట. సో కొంచెం డ్యామేజ్ పరంగా అయితే అనిపిస్తాయి. ఒకటేమో ఊడిపోయింది అనమాట. 144 రూపీస్ అనమాట. ఇవైతే 2 తీసుకున్నాను. మేబీ అక్కడ కొంచెం ఇంకా బిగ్ సైజ్ అయితే చూపించారనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చేలాగా కొంచెం స్మాల్ సైజ్ అయితే వచ్చాయి. అక్కడ ఎక్కువ వైట్ ఫ్లవర్స్ లాగా కనిపించాయి. బట్ ఇక్కడికి వచ్చేలాగా గ్రీన్ అండ్ ఒక ఫ్లవర్ టైప్ అయితే కాదు, కానీ ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. డెకరేటివ్ ఐటమ్స్లోనే ఇది ఒక రకం చెప్పచ్చు. ఇంకా పెట్టాను, అవి కూడా ఒకసారి చూపిస్తాము. బట్ వచ్చినవన్నీ కూడాను మీకు ప్యాకింగ్ ఓపెన్ నుంచి అయితే చూపించాలనుకొని ఇప్పుడు తీసాను అనమాట. అండ్ చూసాక క్యూట్గా చాలా ముద్దుగా అయితే ఉన్నాయి. అండ్ షో ఐటమ్కి అయితే యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అని చెప్పచ్చు. అయితే ఇవి అయితే 2 తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 144 రూపీస్కి అయితే పడ్డాయి అనమాట. చూసారు కదా, జస్ట్ మనం ఇలా ఇలా అన్నా కానీ కొంచెం బాగా వస్తాయని చెప్పచ్చు. వర్తుబుల్ అయ్యేటువంటి కాస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ప్రోడక్ట్ కూడా మంచి ప్రోడక్టే. అండ్ కావాలనుకుంటే వీటికి సంబంధించిన కోర్స్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇస్తాను. డెఫినెట్గా మీరు చూసేయండి. అండ్ ఇదొకటి. లోపల వచ్చేసి మనకి ఏమి ఎటువంటి ఊడిపోయడం కూడా ఏం లేదు. లోపల ఏమంటారు, వైట్ సిమెంట్ అంటారు కదా, చూసారు కదా. ఇదైతే ఊడిపోయేది కాదు, వాటర్లో అయితే తడచకూడదు అనేటివి ఇవి. తడిస్తే లోపల పెయింట్ అనేది లోపలంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం శుద్ధ రాయి టైప్ అయితే ఉంది, చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. సో ఇవి అయితే 2 అనమాట. ప్రజెంట్ ఈరోజు వచ్చినటువంటి పార్సల్ అని చెప్పచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది బాక్స్ అండి. ఏం పెట్టానో అంత ఐడియా లేదు. మేబీ ఇది వచ్చేసి కిచెన్ ఐటమ్ అనుకుంటాను. చాలామంది మీరు మీషోలోనే పర్చేజ్ చేస్తారనుకుని కొంతమందికి డౌట్ ఉంటుంది. అందుకనేసి అన్బాక్సింగ్ వీడియో కూడా మీ ముందు అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది కూడా మనం పెట్టిన ప్రోడక్టే వచ్చింది, బట్ స్మాల్ సైజ్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి 600 రూపీస్కి అయితే పడింది. 594 రూపీస్ పడింది అనమాట ఈ బౌల్ వచ్చేసి. అక్కడ వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ అనేది చూపించింది, ఇన్ని లీటర్స్ అని. బట్ లీటర్స్ పరంగా చూసుకున్నానో లేదు. మనకి ఏదైనా కర్రీస్కి కుకింగ్ కానీ అది మీకు బాగుంటుంది అనేసి ఇది ఒకటి అయితే పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. క్యాప్ అయితే గ్లాస్ అండి, ఇది చాలా వెయిట్ కూడా ఉంది. మంచి క్వాలిటీలో అయితే వచ్చేసింది అనమాట. నచ్చితే వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది వచ్చేసి బిర్యానీ పాట్ అని ఇచ్చారు, మేడ్ ఇన్ ఇండియా అని కూడా ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి నాకు స్మాల్గా అయితే అనిపిస్తుంది. దీనిపైన మనకి ఎన్ని లీటర్స్ అయింది కూడా చూపిస్తాను. మేబీ 1 లీటరా 1.5 లీటరా అనేది మళ్ళీ నేను చెక్ చేసి చెప్తానండి. మళ్ళీ యాప్లోకి వెళ్ళి చూడాలి ఎన్ని లీటర్స్ పెట్టిందో, అంత ఐడియా లేదనమాట. ఇది వచ్చేసి మనకి ఒక 4 రూపీస్, మ్యాక్సిమం ఒక 6 రూపీస్ తక్కువ, 600 రూపీస్కి అయితే పడింది అనమాట. ఈ బౌల్ వచ్చేసి మనకి ఏదైనా కర్రీస్కి అందుకు యూజ్ అవుతుంది. నాన్ స్టిక్ది లాంటిది అనమాట. ఇది వచ్చేసి నాన్ స్టిక్లో అయితే తీసుకున్నాను. అండ్ ఈ 2 అనమాట ప్రజెంట్ ఈరోజు వచ్చినట్టు మాత్రం. అండ్ డెఫినెట్గా మీకు నచ్చితే ట్రై చేయండి. అండ్ అలానే ఇటువంటిది చెక్కలో ఒక గరిటె అయితే ఇచ్చారు.
చూసారు కదా ఈ 2 ప్రొడక్ట్స్ అయితే ఈరోజు వచ్చాయన్నమాట. డెఫినెట్‌గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. బట్ నాకు రెడ్ అనేది చాలా బాగా నచ్చింది. అందులో మనకి ఇక్కడ ఫినిషింగ్ చూసుకున్నట్లయితే ఎక్కువ మనం వేడి మీద చేసినప్పుడు ఇదంతా బ్లాక్ అయిపోతుందండి. కొంచెం నార్మల్ హీట్‌లో పెట్టుకొని చేసుకున్నట్లయితే బాగా యూస్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కర్రీస్‌కి, కుకింగ్‌కి అయితే చాలా బాగా యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ రైస్‌కి కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను పెట్టిన ప్రొడక్ట్స్ అయితే ఇంకా వచ్చేటుంటాయి. బట్ ప్రెజెంట్ ఇవైతే వచ్చాయన్నమాట. డెఫినెట్‌గా మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. అండ్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో చూసారు కదండి, డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు చూపించినటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు ఏది నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ ప్లీజ్ చాలామంది చూస్తున్నారు, ఎవరికి లైక్ చేయడం లేదు. ప్లీజ్ 1 లైక్. అండ్ మళ్ళీ ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ చేయాలన్నా కొంచెం మోటివేషన్ అనేది డెఫినెట్గా ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్. బాయ్.